మహంకాళ అమ్మ గుడిలో పోయినసారి చూడలేమే అని అనుకున్నాం, కానీ ఈసారి జగదాంబిక అమ్మవారి దగ్గర పోతరాజుగా చూస్తున్నాం. ఇంత అమ్మవారు అవకాశం ఇచ్చిందమ్మా ఈడికి కూడా రమ్మని. నేను సికింద్రాబాద్ టెంపుల్ పోతారాజనే కానీ సార్ గోల్కొండ నుంచి స్టార్టింగ్ ప్రారంభిద్దాం అనుకున్నా. మన శ్రీకాంత్ చారి చాలా ప్రేమాభిమానం మనిషి. పోతరాజులు కూడా వస్తారు, అమ్మవారు కూడా వస్తారు ఆయన పిలిస్తే. అంత ప్రేమాభిమానం మనిషి అన్నమాట. ఎంతమంది టీం ఉన్నారు ఈసారి? మేము దగ్గర దగ్గర 51 నుంచి 61 దాకా మెంబర్స్ ఉన్నామమ్మా ఈసారి. లాస్ట్ టైం మీతోటి ఇంటర్వ్యూ చేసిన చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి పోతరాజుల ఆశీర్వాదంతో మంచిగా ఉండాలి. మీరు కూడా చిన్నగా అయితే ఇంకొకటి అన్న, అమ్మా పోతరాజులు అంటే ఈసారి యంగ్ జనరేషన్ పిల్లలు వేస్తున్నారు. పక్కన నించుంటున్న భక్తులకి ఇట్లా మందు వాసన వస్తుంది, కానీ మీరు ఇంతమంది పోతరాజుల దగ్గర నించుంటే అమ్మవారి దగ్గర ఎట్లయితే పసుపు కుంకుమల వాసన వస్తుందో అట్లాంటిది ఉంది పవిత్రంగా. అట్లా మా గురువులు కూడా అట్లా మాకు చెప్పారు. మా గురువులు నియమ నిష్ఠలు మేము పాటిస్తామమ్మా. అట్లానే అందరు కూడా మా శిష్యులు కూడా అందరు కూడా అట్లనే పాటిస్తారు. అందరు కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అట్లనే ఉండాలని నేను కోరుకుంటున్నా, వాళ్ళకి చెప్తున్నా. కొన్ని సంఘటనలు ఎట్లుంటాయి అంటే మంచి చెప్తే మంచి వెనుక చెడు ఉంటుంది అట్లా అన్నట్టు ఉంటాయి. కొన్ని ఉండని, కానీ చెప్పాలి మనం. ఇవాళ మనం ఉంటాం, రేపు ఉండం. ఇవాళ మనం ఉంటాం, రేపు ఉండం. కానీ ఏంటంటే అది ఎప్పటికీ ఇది చరిత్రలో ఉంటుంది ఈ మాట. అట్లన్నా అయితే శరకోలతో కనిపిస్తున్నారు. ఏంది దీని ప్రత్యేకత? అసలు ఇది లేని బయటికే రారు పోతరాజులు. దీని ప్రత్యేకత ఏంటంటే అమ్మా, ప్రతి మన ఎవరైనా కూడా మంత్రకాలు తంత్రకాలు అయినా కూడా ఇంట్లోనైనా ఇంటికైనా కూడా మనకైనా కూడా ఏమన్నా చేతవాడి చేస్తారు, ఏమన్నా మంత్రాలు తంత్రాలు చేస్తారు, ఏమన్నా ఖరాబ్ చేయాలని ఎన్నెన్నో కథలు ఉంటాయి అమ్మ, తప్పకుండా ఉంటాయి. అవన్నీ ఉంటాయి. ఈ పోతరా చిరునకొలతోటి ఇట్లా పైన ఇట్లా మిడల ఆశీర్వదిస్తే ఇంట్లోకేని అయినా ఏమన్నా చేతవాడిలైనా ఏమన్నా మనకి ఏమన్నా చేసినా కూడా అన్నీ ఇట్లా పట్టుమని ఎగిరిపోతాయి. పోతరాజులు అంటే చిరునకులు అంత పవర్ఫుల్ ఉంటుందమ్మా. ఇది ఎందుకంటే అమ్మవారు కాళ్ళ దగ్గర పెట్టి పూజిస్తాం కాబట్టి అంత పవర్ఫుల్ ఉంటుంది. ఆమె అన్ని శక్తులన్నీ ఇలా నింపి మాకు ఇస్తుంది. తమ్ముడా నువ్వే చూసుకోవాలని అది అన్నమాట. అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు చూస్తే పోతరాజుని ఎట్లుంటుండే అన్న, అచ్చం అట్లే కానొస్తున్నాం. మళ్ళా నేను ఎక్కువ మటుకు అదే విధంగానే ఉంటామా, అదే విధంగా పాటిస్తా. ఏంటంటే అప్పుడు పసుపు బండారంతో చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే మాకు కూచిపూడి డాన్సర్ మళ్ళా మాస్టర్లు ఉంటారు. అదే విధంగా మేము పౌడర్ మేకప్ తోటే ఉంటాము. అట్లా అని జనరేషన్కు కూడా మన ఇదే కలర్లతో చేయాలని ఒకటి చెప్పడం జరుగుతుంది. అమ్మ గవ్వలేసిరు అంటే గవ్వల దండలు ఎల్లమ్మ నీ కాళ్ళకు మువ్వలే మాయమ్మ, నీ కాళ్ళకు మువ్వలే మాయం. గవ్వలు అంటే అమ్మకు చాలా ఇష్టం కదమ్మా. పోతరాజకి ఇదే కానుకలేక మాకు ఇచ్చింది కాబట్టి మేము వేసుకున్నాం. అట్లా చాలా సంతోషంగా చాలా అమ్మ పచ్చగా పెడుతుంది అమ్మ మమ్మల్ని. ఆమె సాయశక్తులే ఇదంతా. మళ్ళొక జన్మం అనేది ఉంటే కూడా ఈ పోతరాజు లెక్కనే పుట్టియాలని కోరుకుంటున్నా. జై బోలో జగజ్జనని మాతాకి, జై బోలో గోల్కొండ ఎల్లమ్మకి. సో అమ్మవారిని తీసుకెళ్లడానికి పోతరాజులు అందరూ కూడా అలంకరణ చేసుకుని రెడీ ఉన్నారు. దాదాపు 51 మంది పోతరాజులు అమ్మవారికి గోల్కొండ కిలాకి చేర్చబోతున్నారు.